అందరికీ నమస్కారం అండి. ఫేస్ మసాజ్ ఆయిల్ సిరప్ న్యాచురల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను దీనికి కావాల్సినవి బీట్రూట్, క్యారెట్, తులసాకులు, కొన్ని బాదాము, అలాగే గులాబీ తులసాకు, మందారాకు, అలాగే ఆరెంజ్ పొట్టు లేదా మోసంబి పొట్టు అయినా పర్వాలేదండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఫేస్ గ్లో అవుతుంది. ఇప్పుడు దీంట్లో 6X విటమిన్ E అనే ఆయిల్ని నేను యూస్ చేస్తున్నాను. అలాగే ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీంట్లో హాఫ్ స్పూన్ నెయ్యిని యూస్ చేస్తున్నాను. నెయ్యిని యూస్ చేయడం వల్ల మనకి ట్యాన్ అనేది తగ్గుతుంది. నేను ఆయిల్లో వేసేసుకున్నాను. ఇవన్నీ మనము న్యాచురల్గా యూస్ చేయడం వల్ల మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మన స్కిన్ అనేటివి గ్లో అవుతుంది. ఎప్పుడు నిగనిగలాడుతూ యవ్వనంగా ఉంటాము. దీంట్లోకి ఇలా బురిగెక్కిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాంటీబయోటిక్. అలాగే పసుపు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పసుపుని అంతా కలిసేలా మనం మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము దీన్ని పక్కకి తీసేసుకొని వడకట్టుకోవాలి. కెమికల్ ప్రోడక్ట్స్ని యూస్ చేయకుండా నేను కుంకుమ పువ్వుని తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ని మొత్తం సీసాలో నింపేసుకున్నాను. 6X విటమిన్ E ఆల్మండ్ ఆయిల్ ఎంత న్యాచురల్గా యూజ్ అవుతుందో ఒక్కసారి మీరు ట్రై చేయండి. మనము 2-3 డేస్కి ఈ ఆయిల్ని ఫేస్కి యూజ్ చేసేటప్పుడు షేక్ చేసి యూజ్ చేయాలి. అప్పుడే కుంకుమ పువ్వు అనేది మన ఫేస్ గ్లోయింగ్కి యూజ్ వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి లైక్ చేసి